వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు శాసనసభ్యుడు కొలికిపూడి శ్రీనివాసరావు మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. వైకాపా పాలన సందర్భంగా టెలివిజన్ ఛానల్స్ లో అమరావతి పరిరక్షణ నాయకునిగా పేరు పొందారని ఆయన గురించి చెప్తుంటారు. అది మనకందరికీ విదితమే. గతంలో ఓ టెలివిజన్ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో రాయలసీమకు చెందిన ఒక బీజేపీ నాయకుడిని చెప్పుతో కొట్టిన సందర్భంగా కొలికిపూడి బాగా ఫేమస్ అయ్యారు. కొంతకాలం క్రితం చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1,00,00,000 బహుమానం ఇస్తానని ప్రకటించడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఆయన చూపిన వైఖరి ఆ పార్టీకి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వైఖరి అవలంబిస్తే పార్టీకి తలనొప్పులు తెచ్చే ప్రమాదం ఉంది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల తిరక్క ముందే పచ్చబేలా పెట్టుకుని కార్యాలయాలకు వెళ్లి అధికారుల చేత టీ తెప్పించుకుని తాగి పనిచేయించుకోండి అని స్వయానా మంత్రి అయిన కింజారపు అచ్చెన్నాయుడు వైఖరి, శాసనసభ స్పీకర్ ఎన్నికకు కొద్ది రోజుల ముందు చింతకాల అయ్యన్న పాత్రుడు మున్సిపల్ అధికారులను బూతులు తిట్టిన ఉదంతం, నిన్నగాక మొన్న ఒక మంత్రి భార్య పోలీస్ ఎస్ఐకి హెచ్చరించిన తీరు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి షాక్ గురి చేస్తున్నాయి. తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, పోలవరం రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్ విభజన హామీల అమలు, అన్నింటినీ మించి సంక్షేమాలను అందించేందుకు రుణాల సాధన కోసం దేశ రాజధానికి బయలుదేరుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొలికిపూడి వ్యవహారం కిరికినట్టు అనిపించింది. కొలికిపూడి శ్రీనివాసరావు చూపిన ఉత్సాహానికి జాతీయ రహదారిపై గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడంతో పాటు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇక్కడ కూటమి నేతలు, ద్వితీయ స్థాయి, కింద స్థాయి నాయకులు గమనించాల్సిన విషయం ఏమిటంటే 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీని గద్దెదించి 164 సీట్ల మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారు. అంటే గత పాలన మీద వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని నమ్మి అధికారం కట్టబెట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కక్ష సాధింపు చర్యలు అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న చందాన గతంలో వారు చేసిన తప్పులుంటే చట్టం ద్వారా వారిని శిక్షించాలి గాని నేరుగా నేతలే శిక్షణ అమలు చేస్తామని చట్టాన్ని చేతిలో తీసుకోవడం అనేది పూర్తిగా చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఈ అంశాలపై కూటమి ఉన్నత నేతలు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.